నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జూనియర్ ఎన్టీఆర్ వెనక్కి తగ్గాడా? తన పైన వస్తున్న విమర్శలన్నీ చూసి ఇది కరెక్ట్ టైం కాదు. నేను ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అడుగుపెట్టి ఊరు వాడ పేరుతో నేనెళ్తే ప్రజలు నన్నంతగా ఆదరించే స్థితిలో లేరు. 2009లో వేరు, ఇప్పుడు వేరు. నేను దశాబ్దం వెనక్కి పడిపోయి ఉన్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ పల్స్ తెలీదు అని చెప్పి వెనక్కి తగ్గారా? లేకపోతే నిజంగా ఇదంతా అబద్ధమా? ఇది ఇప్పుడు బర్న్ అవుతున్న టాపిక్. రా ఎన్టీఆర్ అని చెప్పి ఒక పేజ్‌లో వాళ్ళేమన్నారు, 'జమీన్ రైతు'లో ఒక ఆర్టికల్ వచ్చింది ఫస్ట్. జూనియర్ ఎన్టీఆర్ ఇండైరెక్ట్‌గా పొలిటికల్ అరంగేట్రం జరుగుతుంది. ఏంటంటే ఆయన సామాజిక సేవ ముందు పెట్టుకొని తర్వాత ఆయన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త వేవ్ అని చెప్పి రాశారు. దాని తర్వాత ఏమన్నారు, లేదు లేదు పొలిటికల్ ఎంట్రీ కాదు, ఈ రా టాక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏంటంటే లేదు ఊరు ఏంటంటే మన ఊరు, మనవాడ ఇదేదో ఆ ప్రోగ్రామ్‌లేవో పెట్టుకొని ఊరు వాడ ప్రోగ్రామ్ పెట్టుకొని 100 కోట్ల దాకా ఫండ్ పెట్టుకున్న దానికి మేము ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ఒక్క పూర్ ఫ్యామిలీని ఆదుకుంటాము అని చెప్పి పొలిటికల్ అరంగేట్రం లేదని చెప్పి ఖండించారు. నిన్న ఒక ప్రధాన న్యూస్ ఛానెల్‌లో డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే ఫోన్ వచ్చింది. ఏంటంటే అసలు ఆయనకు అధికారికంగా ఒక్క ఫ్యాన్ అసోసియేషన్ కూడా లేదంట. ఆ! లేకుండా ఈ రా టాక్ అన్నాళ్ళతో ఈయనకు సంబంధం లేదంట. ఇది కాకుండా ఈ రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్ 18th జులై తిరుపతి తాజ్ హోటల్‌లో జరుగుతుంది. అది కూడా మీకు ఒక స్లైడ్ వస్తుంది. ఆ స్లైడ్ చూడండి. రివీలింగ్ ద కోర్ ఐడియా ఆఫ్ ఊరువాడ టు బి ఫాలోడ్ బై క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇది కేవలం మీడియాకి మాత్రమే అని చెప్పి క్లియర్‌గా రాశారు. ఈ ప్రెస్ మీట్ అని చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ వాళ్ళు లేదు లేదు మేము రావట్లేదు, అసలు మాకు సంబంధం లేదు అన్నారు. ఈ ఖండన మొదటి రోజు ఎందుకు రాలేదు డైరెక్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్ నుంచి? రా టాక్ వచ్చి పొలిటికల్ ఎంట్రీ లేదు, ఓన్లీ సేవా సంస్థల ఎంట్రీ వరకే ఉందని చెప్పారు. అప్పుడు ఖండించలేదు. నిన్న సాయంకాలం ఈళ్ళు 18th ఈవెంట్ అని చెప్పి క్లియర్‌గా ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే నిన్న వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేశారు తాజ్ తిరుపతిలో. ఊరువాడ గురించే మాట్లాడతాం, స్పెసిఫిక్‌గా సేవా సంఘాల గురించే మాట్లాడతాం అని రిలీజ్ చేస్తే దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఇచ్చారు. ఇంత టైం ఎందుకు పట్టింది? దిస్ స్టార్టెడ్ సమ్‌వేర్ ఆన్ ఫ్రైడే ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 రోజుల తర్వాత రియాక్ట్ అవుతారా? ఇది సోషల్ మీడియాలో పలు విమర్శలకు దారితీసింది. ఎలాంటి దారితీసిందంటే జస్ట్ జరిగేదే చెప్తున్నాను నేను. సో ఎవరి కాళ్ళు సొంతంగా ఊహించి నేనైతే చెప్పట్లేదు. ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వాటర్ టెస్ట్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ రిలీజ్ చేశారు. ఫీలర్స్, ఇవన్నీ ఫీలర్స్ అంటారు. ఫీలర్ రిలీజ్ అయిన తర్వాత ఇతనికి అంత ఓపెన్ ఇన్విటేషన్ ఎక్కడ కనపట్లేదు ఏపీలో. ఏ ఏ వర్గం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ నువ్వు రావాలి అని చెప్పి పిలిచి అంత ఓపెన్ అంటే రావాలి 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 అన్న క్రేజ్ ఉంటుంది చూడండి, అది కనిపించక వెనకడుగు వేశాడు జూనియర్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే 4 రోజులు వ్యవధి తీసుకుని ఏ హీరో కూడా నాకు ఒక అభిమాన సంఘం అనేది లేదు ఈ రోజు దాకా, దానికి మాకు సంబంధం లేదు, ఊరు వాడితో సంబంధం లేదు, ఏ సామాజిక స్పృహతో మాకు సంబంధం లేదని చెప్పడం కొంచెం విమర్శలకు దారితీసింది. అది కాకుండా నిజమే జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో ఏ సేవ చేయడానికి అంత ఏం ముందుకు రాలా. ఎప్పుడు సొంత తాతగారి పేరు మార్చినా ముందుకు రాలా, అత్తని తిట్టినా ముందుకు రాలా, తాతగారి సెంటినరీ సెలబ్రేషన్స్కి ముందుకు రాలా, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ముందు రాలా, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినా ముందుకు రాలా, దేనికి ముందుకు రాలా. కనీసం వచ్చి పరామర్శించడం కూడా అది జరగని పని. సో నాకు ఈ పార్టీతో సంబంధం లేదు, నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు, నాకు ఈ పొలిటికల్గా టీడీపీతో లేదు, నా కుటుంబంతో లేదని క్లియర్గా లైన్ ఉన్నాడు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అది పర్సనల్ ఇష్యూ. నేను ఇలాగే ఉండాలనుకోవడం అతని పర్సనల్ ఇష్యూ, దాని గురించి ఎవరు కమెంట్ చేయలేరు. కానీ పొలిటికల్ పార్టీ పెట్టి 4 రోజులుగా చక్కర్లు కొడుతుంది. ముందు సామాజిక సేవ, జస్ట్ రా ఎన్టీఆర్ అనే పేజ్ అఫీషియల్ పేజ్ అని కూడా చెప్పారు కదండి. ఇంత జరుగుతున్నా వాళ్ళకి 4 రోజుల దాకా తెలియలేదంటే ఇది ఒక విడ్డూరం నిజంగా. సోషల్ మీడియాలో అవ్వనండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన స్పెక్యులేషన్స్ వస్తున్నా. ఇట్ టుక్ 4 days. దాని మీద ఈరోజు సోషల్ మీడియాలో జనాలందరూ వాటర్ టెస్ట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్కి అంత సత్తాగా పిలుపు రాలేదు ఏపీ నుంచి. ప్రజలు అంత అందుకున్న లెవెల్లో రావాలన్నా నువ్వే రావాలన్నా అని చెప్పి ఎక్కడికక్కడ శిబిరాలు పెట్టి ఫ్లాగ్లు ఎగరేయలేదు, అందుకనే వెళ్ళిపోయాడు అని చెప్పి రాస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. మరి అలా కూడా ఏమై ఉండదు. మేబీ ఆయన చూసుకునేటప్పటికి ఒక 4 రోజులు గడిచిపోయి ఉంటుంది. వాళ్ళకి చెప్పాలి కదండి వెళ్ళి, సార్ మీ మీద ఇలా ఆర్టికల్ వచ్చింది, సార్ మీ పైన ఇలా షోస్ చేస్తున్నారు, సార్ మీ పైన టెలివిజన్ మీడియా ఇలా మాట్లాడుతుంది, సార్ మనకు రా ఎన్టీఆర్ అన్న ఒక ఫేక్ పేజ్ ఉంది, ఆ పేజ్లో మనకి జూలై 18th మీరే వస్తున్నారు అన్నట్టు ప్రోపగండా అవుతుంది, ఊరు వాడ ప్రోగ్రామ్ 100 కోట్లు, ఇవన్నీ తెలుసుండవు. ఓకే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద జూనియర్ ఎన్టీఆర్కి ఇద్దాం. దీంతో మనకు అర్థమైంది ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ అనే అతను రాజకీయ రంగ ప్రవేశం అనేది లేదు. మళ్ళీ ఇంకో రోటాకు వచ్చే సంవత్సరం వచ్చి మేము సేవా సంఘాలు చేసుకుంటూ వస్తాం, దీంట్లో డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ వస్తాడంటే అప్పుడు రాజకీయ వేడి మొదలవుతుంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మాత్రం ఇతనికి చేతులు జార్చి ఆహ్వానించే అంత ఓపిక ఎవరికి లేదు.
ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకొక పొలిటికల్ పార్టీని ఎంటర్టైన్ చేసేంత మూడ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇప్పటిదాకా నిలదొక్కోలేని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఓడిపోయి కూర్చున్న తర్వాత పూర్తిగా ఇంకా ఇరుక్కుపోతున్న వైసీపీ ఒకవైపు, దిగ్విజయంగా వెళ్తున్న కూటమి ఒకవైపు. ఎక్కడ వాక్యూమ్ అన్నది లేదు. గుండు సూది బురుసానికి కూడా వాక్యూమ్ లేదు. ఇలాంటి దాంట్లో ఇరుక్కుని ఆయన రాకపోతే ఏం పోయిందిలేండి. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుని ఆయనకి విపరీతమైన స్టార్డమ్ ఉంది. సినిమాల్లో ఆదరణ విపరీతంగా ఉంది. అవి చేసుకుంటారని నేను ఆశిస్తూ, ఇదంతా బుల్షిట్, అట్టర్ ఫాల్స్. ఈ జూనియర్ ఎన్టీఆర్ రా టాక్ లో ఆయన ఏం పార్టిసిపేట్ చేయట్లేదు. ఆయనకు అధికారికంగా ఒక్క అభిమాన సంఘం కూడా లేదు. దిస్ ఇస్ వాట్ దేర్ ఆఫీసర్స్ కన్వేడ్ టు వన్ టెలివిజన్ ఛానల్. దాని నుంచి నేను ఈ షో చేస్తాను. సో అందరూ హాయిగా పడుకోండి. ఏం కొత్త పార్టీ రావట్లేదు ఏపీలో. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? వాటర్ టెస్ట్ చేశారా రాకముందు సోషల్ మీడియాలో నడుస్తున్న రూమర్ ప్రకారం, లేకపోతే భయపడ్డారా, లేకపోతే నిజంగానే ఆయనకి ఇన్ఫర్మేషన్ 4 రోజుల దాకా వెళ్ళలేదా ఈ జరుగుతున్న హంగామా గురించి? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.